హాయ్ వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ నాగరాజు, జియాలజిస్ట్, నల్గొండ. ఈరోజు నార్కట్పల్లి మండలం బెండల్ పహాడ్ గ్రామ పంచాయతీ బాకిగూడ అనే గ్రామంలో రైతు దాసరి సైదుల్ గారి యొక్క భూమిలో కొత్త బావి నిర్మాణం కోసం సర్వే జరుగుతుంది. కొత్త బావి అంటే మన ఊళ్ళలో ఓపెన్ వెల్ అంటాం కదా, ఓపెన్ వెల్, డగ్ వెల్. సో డగ్ వెల్ అయినా ఓపెన్ వెల్ అయినా కానీ దాన్ని కూడా జియో ఫిజికల్ మెథడే వాడతారు. మనం బోర్ పాయింట్ సర్వే చేస్తున్నప్పుడు 5 మీటర్లకు ఒక ఛానల్ వాడుచుకుంటా వెళ్తూ ఉంటాం లోతుకి. అదే బావికి వచ్చేసరికి బావి మొత్తం టోటల్ డెప్త్ అయితే 10 ఖండాలు అంటాం. ఒక ఖండం 6 ఫీట్లు, 10 ఖండాలు 12 ఖండాలు. కానీ మనం 14 మీటర్లు 16 మీటర్లు ఇస్తాం. అంటే 50 ఫీట్ల నుంచి 50 ఫీట్ల వరకు బావి తీస్తాం. కాబట్టి మనకు వెదర్ జోన్ ఎంత ఉంది, వెదర్ జోన్ ఎంత, సెమీ వెదర్ ఎంత, బేస్మెంట్ రాక్ అంటే హార్డ్ రాక్ ఫార్మేషన్ ఎంతవరకు వస్తుంది అనేది మన ఇక్కడ 1 మీటర్ తోటి థిక్నెస్ తోటి వెళ్తూ ఉంటాం లోనికి. సో ఇక్కడ కూడా మనం ఓపెన్ వెల్ తీయాలన్నా కానీ జియో ఫిజికల్ మెథడే వాడతాం. సో ఇది బోర్వెల్కి అయితే ఏ విధంగా అయితే సర్వే చేస్తామో డగ్ వెల్ కూడా ఆ విధంగానే జియో ఫిజికల్ సర్వే చేయాలి. దీని ద్వారా మనం వెదర్ జోన్, సెమీ వెదర్డ్, హార్డ్ రాక్ ఫార్మేషన్ తెలుస్తుంది. కాబట్టి ఎందుకంటే బోర్కి అనేది ఎక్కడైతే డ్రిల్ చేస్తే అక్కడే వాటర్ రావాలి. కానీ ఓపెన్ వెల్ అది 4 వైపులా తీస్తాం కాబట్టి అక్కడ ఎక్కడి నుంచైనా వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ మెథడ్ వాడతాం. ఇక్కడ మనం సైట్ ఎట్లా షూటబుల్ చేసినామంటే నియర్ బై ఒక 70-80 మీటర్ల అవతల, 80-100 మీటర్ల అవతల ఒక ఓపెన్ వెల్ ఉంది. ఇక్కడ ఒక ఓపెన్ వెల్ ఉంది. సో మీడియం హైడ్రోజియాలజికల్ ఇది బాగుంది. కానీ ఇక్కడ పాయింట్ కండక్ట్ చేస్తున్నాను. ఓకే.